తెలివైన వ్యక్తులకి 5 లక్షణాలు ఉంటాయి. మొదటి, ఎవరిని నమ్మాలి? ఇవాళ చాలా మందిలో ఏదో ఒక సందర్భంలో ఉదయిస్తూనే ఉంటుంది ఈ ప్రశ్న. అవును, ఎవరిని నమ్మాలి? మొదటిగా ఉండాల్సిన 5 లక్షణాలు తెలివైన వాళ్ళకి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది ఉంటుంది. మానవ జీవన ప్రశాంతమైన నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది. సెకండ్ది నమ్మకం. ఒకటి ఎవరిని నమ్మాలి, ఇంకొకటి నమ్మకం. థర్డ్ది వృత్తి. ఫోర్త్ వ్యాపారం, వాణిజ్యం, పరిపాలన, అనుబంధం అంతా నమ్మకం మీదనే ఆధారపడి ఉంది. నమ్మకం అమ్మకమైతే పతనమే కదా, పరాజయమే. మనిషి నిత్యం నమ్మి మోసపోతే కలిగే బాధ, అనుభవించే వ్యధ వర్ధనాతీతం. మరి నమ్మకుండా మనిషి మనుగడ సాధించేది ఎలా? నమ్మకం అనివార్యం కదా. మరి నమ్మకం ఒక్కొక్కప్పుడు సంతోషాన్ని, విజయాన్ని, ఖ్యాతిని కలిగిస్తుంది. ఇంకొకటి కీర్తి అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకం మమ్ము అయినప్పుడు తీరని శోకాలలో ముంచేస్తుంది, అగాధంలోకి తోసేస్తుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని ఇలా చాలా క్లిష్టమైన సమస్య అనుభవించి తర్వాతే తెలుస్తుంది. సమస్యకు పరిష్కారం సమాజంలో నమ్మి మోసపోవటమే దానికి కారణం. నమ్మి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ధర్మాన్ని నమ్ముకున్నవి చెబుతున్నాయి. పంచభూతాత్మకమైన ఈ సృష్టిని, ప్రకృతిని నమ్మమని, ఆరాధించమని చెబుతుంది. దైవ స్వరూపమైన ఈ కాలాన్ని నమ్మమని చెబుతున్నాయి. దశాబ్దం పరిస్థితులను గ్రహించి తదనుగుణంగా దైవాన్ని నమ్మటం ఉత్తమమైన మేలు. తెలివైన వాళ్ళకి 5 లక్షణాలు. ఒకటి నమ్మకం, ఇంకొకటి కీర్తి, ఇంకొకటి ఆదాయం, ఇంకొకటి మౌనం, ఇంకా ఫిఫ్త్ది ఫ్యామిలీతో వాళ్ళు గడిపే సమయం అన్నమాట. ఇలా మీరు సమయాన్ని, నమ్మకం అనేది ఒక్కొక్కరు మీ 5 వాటిల్లో అన్నిటికీ ముఖ్యమైనది నమ్మకం. ఈ నమ్మకం అనేదే జీవితాన్ని నడిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.